హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈ రోజు అయితే ఓన్లీ దిశ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మిగతా న్యూస్ పేపర్స్ మనకి ఏమీ రాలేదు. నిన్న దీపావళి కనుక ఓన్లీ దిశ న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే రావడం జరిగింది. వాటి గురించి అయితే వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫుల్ కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చెల్లించి మీరైతే తీసుకోవచ్చు. పీడిఎఫ్స్ అనేవి మన యాప్లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకునే విధంగా అయితే ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి శాంపిల్ టెస్టులు కూడా యాప్లో ఉంటాయి. శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో అయితే ఉంది. దానికి సంబంధించి కూడా మీరు యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా అయితే నోట్స్ ఉంటుంది. పీడిఎఫ్స్ కూడా అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు రద్దు చేయాలి అంటూ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఓసీ సామాజిక సంఘాల సమైక్య అధ్యక్షుడు రామారావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. దీనివల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇదే న్యూస్ మనకి ఈరోజు వే2 న్యూస్లో కూడా రావడం జరిగింది. ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కొలులు ఊస్ట్ అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో మరొక న్యూస్ అయితే చూడవచ్చు. పెరిగిన నిరుద్యోగం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ పైన వేటు 8వ స్థానంలో తెలంగాణ, ఫస్ట్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. సో ఆదాయ వనరులు గణనీయంగా తగ్గడం, కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఊడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సిఎంఐ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.9 ఉండగా తెలంగాణలో 8.3గా నమోదైంది. సో సిఎంఈ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్లో నిరుద్యోగ రేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండగా మన తెలంగాణ 8వ స్థానంలో ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు రాష్ట్రంలో పరిస్థితి ఇదని చెప్పేసి ఇచ్చారు. సో మనకు మార్చ్లో ఏ విధంగా ఉంది, ఏప్రిల్లో, మే, జూన్ అట్లా మనకు అక్టోబర్ 23 నాటికి 8.3గా నమోదైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగత పెరుగుతుంది. ప్రభుత్వ నియామకాల ప్రక్రియ ఆలస్యం కావడం, నోటిఫికేషన్లు వస్తున్నా ఉద్యోగాల భర్తీ కాకపోవడం, సర్కారు కొల్లపై ఆశతో చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలిస్తున్నారు. సో ప్రైవేట్ రంగంలోనూ నియామకాల ప్రక్రియ లేకపోవడంతో ఉన్నత చదువులు చదివిన వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. సో ఈ నెల 23న వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు 7.9గా ఉంటే రాష్ట్రంలో 8.3గా నమోదైనట్లు మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు 2 అప్డేట్స్ మనకు ఈ దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రిపీట్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బ్రిటన్ పాలకుడిగా ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక. సో మనకు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందినటువంటి రిషి సునాక్ నిన్న ఏకగ్రీవంగా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి దేశంలో సంక్షోభం తలెత్తడంతో అంతకు ముందు ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి లీజ్ ట్రస్ అయితే రాజీనామా చేశారు. ఆమె ఎన్నికైనాక 45 డేస్ తర్వాతనే రాజీనామా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తర్వాత మనకు రిషి సునాక్ను ఏకగ్రీవంగా అయితే నిన్న ఎన్నుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన భారత సంతతికి చెందినటువంటి పర్సన్ కనుక సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతను అక్కడ ఉన్నటువంటి కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కింద కూడా గుర్తుంచుకోండి. మనకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో సో ఇక్కడ మనకు బ్రిటన్కి సంబంధించి పాలిటీలో ఉన్నటువంటి అంశాలు, మనం బ్రిటన్ నుంచి ఏమేమి తీసుకున్నాం, సో ఇటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో మనం బ్రిటన్కి సంబంధించినటువంటి చాలా అంశాలను చూడడం జరిగింది. సో అంతకుముందు బోరిక్ జాన్సన్ రాజీనామా చేయడం కావచ్చు, అదేవిధంగా బ్రిటన్ ఎలిజబెత్ రాణి అనే చనిపోవడం కావచ్చు. సో ఇటువంటి కొన్ని అంశాలు అయితే జరిగినాయి కనుక బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం పాలిటీలో బ్రిటన్ నుంచి రాజ్యాంగంలో కొన్ని అంశాలను గ్రహించాం కనుక అవన్నిటి మీద ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే రిపీట్ చేద్దాం. సో దానిలో భాగంగా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్కు 107వ స్థానం అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 121 దేశాల యొక్క నివేదికలో మన భారత్కు
107వ స్థానం అయితే రావడం జరిగింది. సో మన భారతదేశానికి పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కంటే మన భారత ర్యాంక్ అనేది చాలా తక్కువ, అంటే దిగజారినటువంటి స్థితిలో అయితే మనకు కనబడుతుంది. సో ఇది మనకు ఐర్లాండ్కి చెందినటువంటి కన్సర్న్ వరల్డ్ వైడ్, అదేవిధంగా జర్మనీకి చెందినటువంటి వెల్డ్ హంగర్ హిల్స్ సంస్థలు రిలీజ్ చేస్తాయి. చాలా ఇంపార్టెంట్, ఈ సంస్థల పేర్లు కూడా గుర్తుంచుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. సో దాంతోపాటు ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్లో ఇదే నివేదికను కనుక మనం చూసినట్లయితే భారత్కు 101వ స్థానం రావడం జరిగింది. అప్పుడు 116 దేశాల్లో దీనికి సంబంధించి సర్వే చేయగా భారత్కు అప్పుడు 101వ స్థానం వచ్చింది. ఇప్పుడు 121 దేశాల్లో దీన్ని సర్వే చేస్తే భారత్కు వచ్చిన స్థానం కనుక చూసినట్లయితే 107వ స్థానం. సో లాస్ట్ ఇయర్ కూడా గుర్తుంచుకోండి. సో మనం కొంచెం క్వశ్చన్ డెప్త్గా అడగాలనుకున్నప్పుడు అటువంటివి కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అల్యూమినియంతో తయారైనటువంటి గూడ్స్ రైలును రీసెంట్గా రైల్వే శాఖ తొలిసారిగా భువనేశ్వర్ నుంచి అయితే ప్రారంభించింది. దీన్ని మనకు రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఉక్కుతో తయారైనటువంటి రేక్ అంటే ఇది చాలా తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ సామాగ్రిని తరలించేదిగా రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్యూమినియంతో తయారైనటువంటి గూడ్స్ రైలు ఎక్కడి నుంచి రీసెంట్గా ప్రారంభించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భువనేశ్వర్ అని గుర్తుంచుకోండి. సో ఎవరు స్టార్ట్ చేశారంటే రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 అంశాలు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్పిందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో ఆల్రెడీ దీని గురించి మనం రిపీట్ చేస్తాం ప్రీవియస్లో. సో 2022-23 పంట సీజన్కి సంబంధించి 6 పంటలకు రబీ సీజన్లో సో ఈ ఎంఎస్పీ పెంచినట్లయితే కేంద్రం ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. మన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీన్ని అయితే తెలపడం జరిగింది. రబీ సీజన్లో ప్రధాన పంటలైనటువంటి ఏవైతే గోధుమ కావచ్చు, ఆవాలతో పాటు శనగ, మసూర్, బార్లీ, కుసుమ అనేటువంటి 6 పంటలకు ఎంఎస్పీ పెంచినట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎన్ని పంటలకు అని చెప్పేసి డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 6 పంటలకు, దానిలో ఈ 6 పంటలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దానిలో అత్యధికంగా మనకి మసూర్ యొక్క ధరను క్వింటాకు 500 పెంచినట్లు కేంద్ర మంత్రి వివరించారని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో 97వ రాజ్యాంగ సవరణ స్థానిక సహకార సంఘాలకు వర్తించదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. సో బహుళ రాష్ట్ర సహకార సంఘాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో పరస్పరం సహకరించుకోవాలన్నటువంటి సూత్రం ప్రతిపాదికనే ప్రజలు ఇలాంటి సంఘాల్లో చేరుతుంటారని, పెట్టుబడిదారులు కాదని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా మనకు కోల్కతాలోని జోధ్పూర్ పార్క్ వద్ద ఓ సహకార సంస్థకు చెందిన 100 ఏళ్ల నాటి భవనంకు సంబంధించినటువంటి కూల్చివేతలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా సో ఈ తీర్పు అయితే మనకు సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. సో మనకు 97వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనకు ఇది స్థానిక సహకార సంఘాలకు వర్తించదని చెప్పేసి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇంటర్పోల్ 90వ సదస్సు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రీసెంట్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రగతి మైదాన్లో మనకు ఇంటర్పోల్ యొక్క 90వ సదస్సుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్పోల్ 90వ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మనకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడడం జరిగింది. అవినీతి పరులు కావచ్చు, ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల ముఠాలను, వన్యప్రాణుల వేటగాళ్ళు, అదేవిధంగా వ్యవస్థీకృత నేరగాళ్లను ఏ దేశంలోనూ సురక్షిత ప్రాంతాలుగా లేకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో మొత్తం వరల్డ్ వైడ్గా 195 దేశాల యొక్క ప్రతినిధులు ఈ సదస్సుకు అయితే హాజరు కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఇంటర్పోల్ అధ్యక్షుడు వచ్చేసి మనకు అహ్మద్ నజర్ ఆల్ రైసీ అనేటువంటి పర్సన్ ఇంటర్పోల్కి అధ్యక్షుడు అయితే ఉన్నాడు. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మన దగ్గర జరిగినటువంటి సదస్సు కనుక ఇంటర్పోల్కి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా కంప్లీట్గా చదవండి. ఇది మనకు 90వ జనరల్ అసెంబ్లీ వేడుక మనకు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో దీనికి సంబంధించి అయితే ఈ 90వ సదస్సు అయితే జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో దేశ రక్షణలో దీసా స్థావర కీలకం అని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ. సో భారత్ పాక్ సరిహద్దులకు సమీపంలో దీసా వద్ద త్వరలో ఏర్పాటు కానున్నటువంటి వాయుసేన స్థావరం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకి ఎట్లా అడుగుతుంటే రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి దీసా స్థావరం ఏ 2 దేశాలకు సంబంధించిందని చెప్పేసి అంటాడు. సో అది భారత్ పాకిస్తాన్కి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దేశ రక్షణలో కీలకంగా మారుతుందని చెప్పేసి మనకు మోడీ అయితే అనడం జరిగింది. సో ఆయన గుజరాత్లోని గాంధీనగర్లో మనకు డిఫెన్స్ ఎక్స్పో 2022 అయితే ప్రారంభించారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మోడీ గారు డిఫెన్స్ ఎక్స్పో 2022 ఎక్కడి నుండి ప్రారంభించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా దీని గురించి అయితే మనకి ప్రస్తావించినట్లయితే గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రిపీట్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.